ప్రీవియస్ ఇంటర్వ్యూకి మధ్యలో మనం ఒక 2 అకేషన్స్లో కలిసాం. ఇప్పటికి మీరు ఇప్పుడు చాలా సన్నబడ్డారు అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. వెయిట్ లాస్ అయ్యాను. అంటే వాంటెడ్లీ అయ్యారా? ఎనీ హెల్త్ ఇష్యూస్? డైటింగ్ అని చెప్పొచ్చు, వర్కౌట్ అని చెప్పొచ్చు, బోల్డ్ చెప్పొచ్చు కదా, అవన్నీ ఏం కాదు. నాకు అనుకోకుండా మధ్యలో ఈ 1 ఇయర్లో 1.5 ఇయర్లో ఖాళీగా ఉండడం ఎందుకని స్టంట్ మాస్టర్ అయ్యాను. నారాయణ, అదా మీ ఉద్దేశం? స్టంట్ పడింది, దాన్ని స్టంట్ మాస్టర్ అయ్యానని చెప్తున్నారు. సో స్టంట్ పడింది ఓహోహో. అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్గా అంతా సెటప్ చేసేసారు మ్యామ్ ప్రాంక్ కాల్స్కి. ఇంక స్టార్ట్ చేద్దాము, రేపు ఎల్లుండిలో షూట్ పెట్టేసుకుని. ఆ రోజు బ్రీతింగ్ ఇష్యూ వచ్చి ఏదో గ్యాస్ ప్రాబ్లంలే అని అలాగ 15 days డ్రాగ్ చేసి ఈనోలు లాగుతూ కవర్ చేసి, ఏదో తాగకూడదని చెప్తారు డాక్టర్లు. అంటే ఏదో ఆ టైంకి సేఫ్ ఉంటుంది అని ఈనోలు తాగుతూ అలాగే గడిపేశాను 15 రోజులు. 5 feet నడిస్తే ఆయాసం వచ్చేసేది. ఏంటి గ్యాస్ ప్రాబ్లం, మరి ఇంత ఇష్యూ వస్తుందా అర్థం కాలేదు. ఇక మా ఇంట్లో వాళ్ళు నడువు నోరు మూసుకొని అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. గ్యాస్ ప్రాబ్లం అన్ని చెకప్లు చేశారు, అంత నార్మల్ ఉంది. లెగ్స్ కొంచెం స్వెల్లింగ్ వచ్చాయి అప్పటికి. లెగ్స్ ఏమైనా స్వెల్లింగ్ వచ్చాయా అని అడిగారు. చూస్తే వచ్చున్నాయి, ఎంత ఉబ్బాయి. అప్పటి వరకు మీకు తెలియలేదా? తెలియలేదు. నారాయణ, మీ పనిలో ఏదో మీరు ఉండిపోయారు అంతే. నేను ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూనే అని ఏఐజీ గచ్చిబౌలికి వెళ్ళమన్నారు.